ఏమిట్రా బాబు అర్థమైన భాషలో హాహాకారాలు చేస్తున్నావు? ఆహాకారాలు ఆహమ్రియాలు వాడే ఆ ప్రాణతి పిడవేశాడు, పిడిగుద్దిలేశాడు, కళ్ళాపు కలిపేట్టు కుళ్ళబడిచాడు. అబ్బా చెప్పేదేదో సరిగ్గా చెప్పాడవరా? వాడే ఆ ప్రాణతి పిల్ల పిడకి వేసినట్టు పిడిగుద్దిలేశాడు, కళ్ళాపి కలిపినట్టు కుళ్ళబడిచేశాడు. ఆ మూగ వ్యసం నిన్ను కొట్టడం ఏమిట్రా? నువ్వేదో గెత్తుతో వారేది చేశానన్నావుగా? వారాగారిది గుడ్డ మన హంసలు ఎవరు చేశారని నేను చేయడానికి ఆ కనకయ్యాలు ఇంకే ఉన్నారని చెప్పి అవమానం జరగకుండా అలా చెప్పేశాను. వాడే పత్ర కింద కొట్టేశాడు. మూగ వ్యసమా? నువ్వెంత నీ బతుకెంత? కొట్టుమా కదని తప్పి తప్పి వచ్చే వచ్చే పాపారావు, నీ వ్యవహారం ఏమి బాగోలేదయ్యా. 2 నెలలు ఇస్తాను 2 లక్షలు తీసుకున్నావు, ఇంతవరకు తిరిగి ఇవ్వలేదు. కనీసం సమాధానం అనేది చెప్పలేదు. ఎన్నిసార్లు ఇంటి చుట్టూ తిరగమంటావు? ఊరికే అరిచినంత మాత్రాన వ్యవహారం పరిష్కారం కాదు. కూర్చోండి, నిదానంగా మాట్లాడుకుందాం. కూర్చోండి. నేను ఇక్కడ కూర్చోవడానికి రాలేదు. మర్యాదగా డబ్బు ఇచ్చావా సరే, లేకపోతే కోర్టుకు వెళ్తాను. పరంధామయ్య గారు, కొంత గడువు ఇవ్వండి, మీ అప్పు తప్పక తీరుస్తాను. అదేం లాభం లేదయ్యా. ఆగినంత కాలం ఆగాను, ఇక లాభం లేదు. వెంటనే డబ్బు చెల్లించావా సరే, లేకపోతే ఆస్తి జప్తు చేయిస్తాను. సరేనండి, మీకు మీ డబ్బే ముఖ్యం కానీ నేను కాదు. ఒక వారం రోజుల లోపల మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను. ఈసారి మాట నిలబెట్టుకోకపోయావో చేతులకు సంఖ్యలు వేయిస్తాను. దీనిలో 2 లక్షలు ఉన్నాయి. పక్కూరు పరంధానికి ఇచ్చి మనకి ఇవ్వాల్సిన పత్రాలు ఇస్తాడు. పట్రా, అర్థమైందా? జాగ్రత్తగా వెళ్ళండి. ఎవరు ఎవరు మీరు?
చెప్పాలనుకునే ఏమిటో అర్థమైంది నాకు. వాళ్ళు పాపారావు తాలూకు మనుషులు అంటావు, అవునా? నీ చేత డబ్బు పంపించి వాళ్ళ మనుషుల చేత నన్ను హత్య చేయించి ఆ నేరం నీ మీద మోపాలని వాళ్ళ ప్లాన్. నాగరాజు, రోషంతో మనం ఏమీ సాధించలేం. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. నాగరాజు, గుడిలో దైవం మూగవాడని ఒప్పుకుంటే నిన్ను కూడా దైవంగానే ఒప్పుకోవాలయ్యా. సమయానికి వచ్చి నన్ను కాపాడావు నాగరాజు. నాగరాజు, ఓహో పత్రాలా, ఇస్తాను. మందులాగా తిని కండలు పెంచారు. మందు కొట్టడానికి తప్ప మనుషులు కొట్టడానికి అయ్యగారు పనికిరాదు. మీరు ఊమనండి, రేపు రాత్రికి ఆ పరందామని. నోరు మీద తిండిపోతున్నా కొడక. మీ మూలంగా నాకు 2 లక్షలు నష్టపడే కాకుండా నా ప్లాన్ అంతా పాడైపోయింది. మళ్ళీ మీ మొహాలకు చూపించదు. రంగన్న, నువ్వు నాగరాజు గురించి చాలాసార్లు చెప్పావు. మాట లేకపోయినా మనసున్నవాడని, అన్యాయాన్ని సహించలేడని, ఎలాంటి తప్పునైనా ఎదిరిస్తాడని నువ్వు చెప్పినప్పుడు నేను నమ్మలేకపోయాను. కానీ నేను నా ప్రాణానికి ప్రమాదం వస్తే తను ప్రాణాలకు తెగించినప్పుడు అర్థమైంది నువ్వు చెప్పింది నిజమేనని. అవును బాబు, మంచితనానికి మారురూపం మా రామయ్య. ఆ తండ్రి గుణాలన్నీ మా నాగరాజుకు వచ్చాయి. అమ్మా సీతమ్మ, రత్నం లాంటి కొడుకును కన్నా నువ్వు నిజంగా అదృష్టవంతురాలివమ్మా. ఏం అదృష్టం బాబు, వీళ్ళు పసితనంలోనే పసుపు కుంకుమలు పోగొట్టుకున్నాను నేను. మాటలు లేని కొడుకుని, ఎదిగిన కూతుర్ని ఎలాగో పెంచుకుంటున్నాను. కానీ వీళ్ళ బ్రతుకులు ఏమవుతాయో భవిష్యత్తు ఎలాగో తెలియటం లేదు బాబు. మీ బాధ నాకు తెలుసమ్మా. ఇక నుంచి నాగరాజు గురించి, మీ లక్ష్మి గురించి మీరేం దిగులు పడక్కర్లేదు. బాబుగారు, అవును సీతమ్మ, అసలు బాబు గారు వచ్చింది ఈ విషయం చెప్పడానికి. మన నాగరాజుకి వారే పనిస్తారట. మన అమ్మాయి లక్ష్మికి మంచి సంబంధం చూసి వారే పెళ్లి చేస్తారట. అవును బాబు. నాగరాజు, లేవు. ఎందుకు బాబు మీకంత శ్రమ? ఇందులో శ్రమే ఉందమ్మా, నా ఆనందం. పూజలు చేసి ముడుపులు కట్టిన ఆ దేవుడు వరాలివ్వని రోజులు ఇవి. అలాంటిది ఏ సంబంధం లేకుండా, ఎలాంటి అవసరం లేకుండా అతను వచ్చి ప్రాణాలు కాపాడంటే అతనికి ఏం చేస్తే ఈ జన్మకు రుణం తీరుతుంది. మీరేమీ ఆలోచించవద్దు. లక్ష్మికి నా బిడ్డలా నేనే పెళ్లి జరిపిస్తాను. ఏమిటి ఏమిటి ఆనందం పట్టలేకపోతున్నావు? ఏమిటి కదా చెప్పు. నాకు నాకేం అర్థం కావడం లేదు. పెళ్ళి ఎవరికి? నీకా? ఎవరికి చెప్పు. నాకు ఎందుకు అలా నవ్వుతున్నావు? ఓహో, నీ చెల్లెలు లక్ష్మికి పెళ్ళా?
చెల్లాయి పెళ్ళంటేనే ఇంత ఎగిరి పడుతున్నావు ఇంక నీ పెళ్ళంటే నేల మీద నిలబడవేమో. చూడు నాగు, నిన్నో ప్రశ్న అడుగుతాను, ఖచ్చితంగా జవాబు చెప్పాలి. నీకెవరంటే ఇష్టం? ఏమైంది మన బిడ్డకి? మరేం పర్వాలేదు మామ, నాగరాజు సమయానికి వచ్చి నూతన దూకి మన బిడ్డను రక్షించాడు. ఏమిటి, నాగరాజు మన బిడ్డను రక్షించాడా? నాగరాజు నాగరాజు ప్రాణాలు తీయడానికి కిరాయిచ్చే పాపిష్టి వాళ్ళని ఈ లోకంలో ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా నా బిడ్డ ప్రాణాలు కాపాడావు. నువ్వు నిజంగా దేవుడు, నువ్వు నిజంగా దేవుడు నాగరాజు.